ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 11వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి ద్వాదశి జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటల 19 నిమిషాల నుండి జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం త్రయోదశి జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8 గంటల 21 నిమిషముల నుండి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం చతుర్దశి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల నుండి జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం మృగశిర జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11 గంటల 24 నిమిషాల వరకు. కరణం బాలవ జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9 గంటల 20 నిమిషాల నుండి జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8 గంటల 22 నిమిషాల వరకు. కౌలవ జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 7 గంటల 26 నిమిషాల వరకు. తైతుల జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 26 నిమిషాల నుండి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు. గరజి జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 5 గంటల 46 నిమిషాల వరకు. వారము శనివారము. ఈ రోజు పండుగలు మరియు వ్రతాలు శని త్రయోదశి మరియు ప్రదోష వ్రతం. సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషాలకు సాయంత్రం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు. చంద్రోదయము జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు. చంద్రాస్తమయము జనవరి 12వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు. రాహుకాలం ఉదయం 9 గంటల 38 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 1 నిమిషం వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల నుండి 3 గంటల 9 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 21 నిమిషముల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషముల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. అమృతకాలము ఉదయం 9 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 57 నిమిషాల వరకు. తదుపరి అర్ధరాత్రి 2 గంటల 59 నిమిషాల నుండి తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 4 నిమిషాల వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి చంద్రుడు జనవరి 11వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11 గంటల 55 నిమిషాలకు వృషభ రాశి ద్వారా మిథున రాశిలోకి ప్రవేశించే ముందు ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు రహస్య శత్రువులు కొన్ని ఇబ్బందులు కలిగించేటందుకై అన్ని రకాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల కొరకై ఈ రోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. నిరుద్యోగులకు ఈరోజు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ అన్వేషణకు ఈరోజు విజయవంతమైన ముగింపు ఉంటుందని చెప్పవచ్చు. వృద్ధుల లేదా పెద్దల సూచనలు పాటించడం వలన మంచి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు. ఈ రోజు పెట్టే పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. ఆర్థిక పరంగా సమర్థత పెరుగుతుంది. కొత్త స్నేహాలు మీ జీవితంలో కొత్త మలుపులను తీసుకుని రావచ్చు. మీ ప్రతిభకు ఈరోజు గుర్తింపు లభిస్తుంది. దీని వలన మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాంకేతిక రంగంలో నైపుణ్యాలను పొందడం మీ వృత్తిలో వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు సంతోషకరంగా ఉంటాయి మరియు గుర్తుండిపోయే మంచి అనుభవాలను అందిస్తాయి. ఈ రోజు ఏ ముఖ్యమైన కార్యకలాపాలనైనా కూడా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడడంతో కొత్త బాధ్యతలు మీ చేతికి రావచ్చు. ఈ రోజు వృషభ రాశి వారికి ద్వితీయార్థంలో అనవసరమైన విమర్శలు ఎదుర్కోవడం కొంత అసహనాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత అభిరుచులకు సమయం కేటాయించడం ఈ రోజు మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఆరోగ్యంలో కొంతపాటి మెరుగుదల ఉంటుంది. అదేవిధంగా మీ శరీరం తెలియని తాజాదనాన్ని అనుభవిస్తుంది. మీ పిల్లల నుండి ప్రేమ మరియు గౌరవం మీకు లభిస్తుంది. ఇది మీ మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తితో ఆధ్యాత్మికతలో పాల్గొనడం ద్వారా
మీరు మనశ్శాంతిని పొందగలుగుతారు. ఈ రోజు సృజనాత్మకత మీలో పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కూడా ముందుకు సాగేటందుకై తోడ్పడుతుంది. మీ స్నేహితులు మీకు కొత్త అవకాశాలను పరిచయం చేస్తారు. ఈ అవకాశాలు మీ అభివృద్ధికి దోహదపడతాయి. కుటుంబంలో జరిగే కొన్ని మంచి సంఘటనల వలన అందరూ సంతోషంగా ఉంటారు. మీరు చేపట్టిన పనుల్లో కొన్ని విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అనుమానాల వలన వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన అలసటకు గురవుతారు. వ్యాపారస్తులకు ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పులు లేదా ఆర్థిక ఒత్తిడితో కొంత ఇబ్బంది ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీ సమీపంలో ఉన్న వ్యక్తులు అనుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు లేదా ఇబ్బందికి గురి చేయవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించండి. కొన్ని పాత సమస్యలు మళ్లీ మీ ముందుకు రావడం వలన మీకు కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. ఆకస్మికంగా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా కొంతమంది వృషభ రాశి వారికి ఎదురవుతాయి. అయితే గోప్యంగా ఉంచవలసిన విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన మాత్రం సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని బహిరంగం చేయడం అనే అలవాటును మానుకోండి. ప్రయాణాల నిర్లక్ష్యం వలన కొన్ని అసౌకర్యాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గుతుంది. ఇది మీ పనితీరుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కొన్ని విభేదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెలకువగా పరిష్కరించడం అవసరం. అనవసరమైన జోక్యం లేదా అనవసరమైన గొడవల వలన మీ పనులకు ఈరోజు ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు పనిచేసే ప్రదేశంలో తోటి ఉద్యోగులతో సంబంధాలు సరిగ్గా ఉండకపోవడం వలన ఒత్తిడి పెరిగే అవకాశాలైతే కనబడుతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చికాకులు కలిగిస్తాయి. శారీరక పరంగా ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. ఇవి మీలో కొంత ఆందోళనను కలిగిస్తాయి. అనవసరమైన గందరగోళంలో పడకుండా జాగ్రత్త పడండి. కొన్ని అనుకోని ఖర్చులు రావడం వలన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. భూ సంబంధిత వ్యాపారానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మీకు సహకారం అందిస్తారు. దీని వలన మీ సంబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా ఈరోజు గుర్తింపు వస్తుంది. ఇది మీరు మరింత సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది. ప్రయాణాలు చేసే వారికి ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు కూడా కలుగుతాయి. ఈ రోజు మీకు వచ్చే ఆలోచనలు మరియు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు దోహదపడతాయి. మీ సంబంధాలలో మరింత ప్రేమ, శ్రద్ధ పెరుగుతుంది. ఈ రోజు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. దీని వలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. వారి సాంగత్యం మీకు ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈ రోజు విజయం సాధించే అవకాశం ఉంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఈ రోజు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. అదేవిధంగా కొత్త ఒప్పందాలు కూడా దక్కించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఈరోజు పూర్తిగా లభిస్తుంది. వారి ప్రోత్సాహంతో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తి రంగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా మంచి లాభాలు కూడా ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి అప్పులు లేదా ఆర్థిక ఒత్తిడితో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. కొన్ని పాత సమస్యలు ఎదురవడం వలన కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. గోప్యంగా ఉంచవలసిన విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన సమస్యలు ఎదురవుతాయి. దీని వలన ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గుతుంది. కొంతమంది ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అకారణంగా కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మాటను అదుపులో ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. రహస్య శత్రువుల వలన ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేటందుకు ప్రయత్నించండి. మొత్తం మీద ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో అకారణంగా గొడవలు, కలహాలు లాంటివి జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరం ధరించడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శనివారం నాడు ప్రయాణాలకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగు లేదా జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈరోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. లేత రంగు వస్త్రాలను ఈరోజు ధరించేటందుకు ప్రయత్నించండి. శనీశ్వరుని అనుగ్రహం కొరకు నలుపు వస్త్రాలను ధరించవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించడం మరియు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.